నా పర్సనల్ ఫీలింగ్ అయితే మాత్రం ఈ సినిమా కానీ ఎన్టీఆర్ కానీ చేసుంటే 10 సంవత్సరాలు నేను హిందీలో 2 సార్లు చూసా కానీ చెప్తా బాబా ఆయన పేరు నాకు మాత్రం తెలుసు, ఆయన పేరు కూడా తెలుసు. అదే నా విక్కీ కౌశల్ లో నాకు కత్తిన ముగ్గురు మాత్రం తెలుసు. ఈ రోజు చెప్తున్నా అతనికి ఎవరు వాయిస్ ఇచ్చారు తెలుగులో. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కాదనా, అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి చేస్తుంటే 365 days కాదనా, 1000 కోట్లు కాదనా, 10,000 కోట్లు వచ్చిన తప్పలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ తప్పితే ఎవరు చేయలేట. తిరుగు లేని అన్న ఛత్రపతి శివాజీ పక్కన నేను కూడా చదువుకున్నాను. నేను ఒక ఎంప్లాయీని, నా శాలరీ 1,20,000. ఓకే, నేను సో మీలా అంటే నాకు ఇది కూడా ఎప్పుడు నా జీవితంలో లేదు. కానీ లిటరల్ గానా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏడుస్తున్నా, లిటరల్గా ఏడుస్తున్నా. ఇటువంటి సినిమాలు రావాలి ఇంకా. అసలు నాకు అటువంటి కొడుకు, శంభాజీ లాంటి కొడుకు నాకు పుడితే, ఈ దేశం కోసం పుడితే, నేను ఒక నార్మల్ ఎంప్లాయీ. కానీ నిజం చెప్తున్నా, నాకు శంభాజీ లాంటి కొడుకు పుడితే నేను నా కొడుకు కాళ్ళకి దండం పెట్టుకున్నాను. నిజంగా నాకు తెలీదు. ఇంతకుముందు చదివేటప్పుడు ఏదో అనుకున్నాను, అంటే మామూలుగా హిస్టరీ చదువుకుంటాం కదా, తెలుగు డైలాగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అన్న. ఇంతకుముందు మనం చదువుకుంటాం కదా హిస్టరీలో, ఏదో చదువుకొని ఏదో చేస్తాం కదా. మైక్ పెట్టు ప్రతిరోజు వచ్చి సినిమా ఎత్తే వరకు మనది సౌత్ ఇండియా చాలా గొప్ప.